హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఉషశ్రీ ఛానల్. ముందు రోజు పప్పు బియ్యం నానబెట్టకుండా అప్పటికప్పుడు రవ్వ పొంగనాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నానండి. ఇందుకు కాంబినేషన్గా పుట్నాల పచ్చడి అంటే పప్పుల పచ్చడిని తయారు చేశాను. అది కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే ఈ పుట్నాల పచ్చడితోనే కాకుండా ఈ పొంగనాలను ఎర్రకారం అంటే ఉల్లికారంతోనూ అలాగే ఆవకాయతో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. చూసారా, ఈ పొంగనాలు లోపల కూడా చాలా బాగా ఉడికాయి కదా, మెత్తగా ఉంది, సాఫ్ట్గా ఉంటాయండి. ఇవి చల్లారాక కూడా సాఫ్ట్గా ఉంటాయి. కాబట్టి మనము బ్రేక్ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు, అలాగే పిల్లలకు లంచ్ బాక్స్గా కూడా మనము ప్రిపేర్ చేసి పంపించవచ్చు. దీనికి ముందుగా 2 స్పూన్ల శనగపప్పును అంటే శనగ బేడల్ని నానబెట్టుకున్నామని, తర్వాత అరకప్పు అటుకులు తీసుకోవాలి. ఈ అటుకుల్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మనము ఏ గ్లాస్తో రవ్వ తీసుకుంటామో అందులో సగం అటుకులు అనమాట. అంటే ఏ గ్లాస్తో రవ్వ తీసుకుంటున్నామో అదే గ్లాస్తోనే సగభాగం అటుకులు తీసుకోవాలి. ఈ విధంగా అటుకుల్ని బాగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఈ గ్లాస్ నిండుగా రవ్వ తీసుకోవాలంటే అంటే హీపుడుగా ఉండాలి. మీరు ఏ కప్పు తీసుకున్నా దానికి పూర్తిగా ఇలాగ నిండుగా రవ్వ తీసుకోవాలి. ఈ విధంగా ఇది బొంబాయి రవ్వ అండి. ఈ బొంబాయి రవ్వను ఈ విధంగా 1 కప్పు నిండా తీసుకున్న తర్వాత ఇదే కప్పు నిండా మనము పెరుగు కూడా తీసుకోవాలి. ఇలాగా 1 కప్పు పెరుగు వేయాలి. వేసిన తర్వాత 2 స్పూన్ల బియ్యపిండి అండి. ఈ బియ్యపిండి వేయడం వల్ల పొంగనాలు పెనానికి అతుక్కోకుండా ఈజీగా తీయడానికి ఈజీగా వస్తాయి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు బేకింగ్ సోడా అండి, సోడా పొడి, కొద్దిగా సోడా పొడి కూడా వేయాలి. ఇది సోడా పొడి. ఈ సోడా పొడి కూడా కొద్దిగా వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న అటుకులు వేసి బాగా కలుపుకోవాలి. దీనికి కొద్దిగా వాటర్ కూడా పడితే వేసుకొని కలిపి పెట్టుకోవాలండి. ఇది కొద్దిగా 10 నిమిషాలు నానితే చాలు. 10 నిమిషాలు నానితే తర్వాత మనం దాన్ని మిక్సీకి వేసుకోవచ్చు. ఇలాగా అరకప్పు నీళ్లు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు నానిన తర్వాత దీన్ని మళ్ళీ మనము మిక్సీకి వేసుకోవాలి. ఇలాగ 1/2 గ్లాస్ నీళ్లు వేసుకుంటే చాలండి, ఎక్కువ వేయకూడదు. 1/2 గ్లాస్ నీళ్ళు మాత్రం వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసేయాలి. మూత పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఈ మిక్స్ నానే లోపల మనము పుట్నాల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, 1 కప్పు పుట్నాలు అంటే పప్పులు, ఆ తర్వాత 1 కప్పు అంటే కొబ్బరి, ఇది అరకప్పు అండి, చిప్ప కొబ్బరి అండి. ఇది చిప్ప కొబ్బరి అంటే కప్పు నిండుగా వచ్చింది. చిన్న కప్పు అంటే మనం పప్పులు ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతోనే కొబ్బరి కూడా తీసుకోవాలి. ఆ తర్వాత 4 పచ్చిమిరపకాయలండి. ఈ 4 పచ్చిమిరపకాయలను వేసి ఆ తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోవాలి. పుదీనా వేయడం వల్ల పచ్చడి ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసి మిక్సీకి వేసుకోవాలి. ఈలోపు ఇది బాగా నానిపోయి ఉంటుంది. 10 నిమిషాలు నానితే చాలు. తర్వాత దీన్ని మనము మిక్సీకి వేసుకోవాలి. కొద్దిగా నీరు వేసుకొని రుబ్బుకోవచ్చండి, మరి ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా నీరు వేసుకొని మిక్సీకి ఈ విధంగా వేసుకోవాలి, రుబ్బుకోవాలి. చూసారా, ఈ విధంగా ఈ మాత్రం ఉంటే చాలు. ఇలాగా రుబ్బి పెట్టుకున్న తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు, ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి. ఈ పచ్చిమిర్చి కూడా 4 వేసుకుంటే చాలు. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు,
అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఆ తర్వాత 1 కప్పు క్యారెట్ అండి, తురిమి పెట్టుకున్న క్యారెట్ 1 కప్పు, చిన్న కప్పు క్యారెట్ అంటే ఒక పెద్ద క్యారెట్ పడుతుంది. ఆ తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మనం పొంగనాలుగా వేసుకోవచ్చు. పొంగనాల పెనం లేని వాళ్ళు దీన్ని ఊతప్పంలాగా కూడా వేసుకోవచ్చండి. ఈ మిశ్రమాన్ని మనం ఊతప్పంలాగా కూడా వేసుకొని బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. పొంగనాల పెనం లేని వాళ్ళు దోశలాగా ఊతప్పంలాగా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా మందంగా వస్తుంది, ఎందుకంటే ముక్కలన్నీ వేసాం కదా ఇందులో. ఈలోపు పెనం ఈ విధంగా వేడెక్కాక ఆయిల్ వేసి కొద్దిగా పొంగనాలను చివరి నుంచి వేసుకుంటూ వెళ్ళాలండి, ఎందుకంటే మధ్యలోవి త్వరగా వేడెక్కిపోతాయి కదా, అందుకని చివరి నుంచి వేసుకుంటూ పోవాలి. ఈ విధంగా చివర్లో ఫస్ట్ వేసి ఆ తర్వాత మధ్యలో వేయాలి. ఈ పొంగనాలు చేయడం చాలా ఈజీ అండి, అలాగే పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. పైన కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టేసేయాలి. చూసారా, చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా. ఇవి అతుక్కోవండి, బాగా ఈజీగానే వస్తాయి. ఈ విధంగా మనం ఎంతో ఈజీగా అప్పటికప్పుడు రవ్వ పొంగనాలను బ్రేక్ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.